ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు సాయిబాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి మరి నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోవాలి అని అంటే నువ్వు చిన్న పని చేయాలి తల్లి. ఆఖరిగా చెప్తున్నా, నీ సాయి యొక్క ధుని తాకావంటే మరి నీ కన్నీళ్ళకి కారణం ఎవరో తెలిసిపోతుంది తల్లి. మరి నువ్వు జాగ్రత్తగా పడతావు మరి అని చెప్పి బాబాగారు మనందరికీ కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారు. మరి బాబాగారు ఎవరైతే ఈరోజు బాబాగారి యొక్క ధుని తాకారో వారు ఒక్కసారి మనం ఆ యొక్క ధునిని సందర్శిస్తే మన జీవితంలో కన్నిటికి కారణమైనటువంటి వారిని బాబాగారు ఎవరా అని చెప్తారట. మరి బాబాగారు ఇచ్చే సందేశం ద్వారా మన జీవితంలో మనం పడుతున్నటువంటి బాధలకు మరి ముగింపు పలకవచ్చు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి బాబాగారు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ వీడియో ద్వారా పూర్తిగా వింటేనే మీకు అంతా అర్థమవుతుందండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మనకి ఎప్పుడు కూడా బాబాగారు ఇస్తూనే ఉంటున్నారు. అలాగే మనం ఆ యొక్క సందేశాలు ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వారు కూడా వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటున్నారు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి సందేశాలు మనకు ఎప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు అంటే బాబాగారు మన మీద అపారమైనటువంటి దయ కలిగినటువంటి ఒక సద్గురువు కాబట్టి, ఒక తండ్రి కాబట్టి మనకి ఎన్ని సందేశాలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం పెడచెవిని పెట్టకుండా మనం ప్రతిదీ కూడా పాటించుకుంటూ వెళ్తే ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఆవరిస్తుంది. అలాగే మనం ఏదైనా సరే అనుకున్నామంటే దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చగలుగుతాం. ఒక బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశాలు అన్నీ కూడా పాటించగలిగితే మనకి జీవితంలో తిరుగైతే ఉండదు. మరి ఇక బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారని ఒక్కసారి మనం వీక్షణంగా మొత్తం ఒకసారి గమనిద్దామండి. మరి తల్లి, నీకు ఈ యొక్క దైవరహస్యం అనేది నీకు ఎన్నటికీ జోదపడవు తల్లి. ఇది ఎప్పుడు కూడా నీ యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది తల్లి. నీ మనసులో ఎంత బాధ ఉన్నా కదా నువ్వు దైవం పట్ల ఎప్పుడూ కూడా విధేయత చూపాలి. అలాగే ఆయన ముందు కూర్చుని నువ్వు ఏ విధంగా మొరపెడుతున్నావో మరి ఆ యొక్క ఆవేదన, అలాగే ఆ కన్నీటి ఆవేదన నువ్వు ఎవరితో కూడా పంచుకోలేక కొంత మానసిక క్షోభనైతే అనుభవిస్తూ ఉన్నావు కదా మరి తల్లి. ఆ బాధ తీరేది ఎలా అని భగవంతునితో చెప్పుకుంటూ ఉన్నావు ప్రతిసారి. కానీ వారు చేసుకున్నటువంటి కర్మానుసారం కొన్ని బాధలు అనుభవించి తీరాలి తల్లి. అవి ఒక్కొక్కసారి గ్రహించలేకపోతున్నాం. మరి తల్లి, ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో, శ్రద్ధాభక్తులతో మరి ఈ యొక్క ధునిని నువ్వు తాకావు అంటే ఈ సాయి పాదధూళిని జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. అలాగే ఈ యొక్క ధుని యొక్క దేదీప్యమైనటువంటి వెలుగు నీ యొక్క జీవితంలో వెలుగునైతే ప్రసరిస్తుంది తల్లి. మరి మనసా వాచా కర్మన మరి ఈ సాయి మీద నమ్మకంతో వెంటనే ఆ ధునిని ఒక్కసారి నువ్వు నమస్కరించావు అంటే మరి తల్లి, ఇది గుర్తుపెట్టుకో, నీ కాలం ఎవరి కోసమో కూడా ఆగదు తల్లి. ప్రతి అనుభవం కూడా ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. మరి ప్రతి అనుభవం కూడా నీకు మంచి మంచి పాఠాలైతే నేర్పుతుంది. మరి అలాగే అనుభవిస్తేనే కదా మరి తప్ప ఆ యొక్క అనుభవం గురించి మనకు అర్థం కాదు. మరి జీవితంలో నీ మేలు కోరేవారు ఎవరో, అలాగే నీ కీడును తెలిపేవారు ఎవరో, వీటన్నింటినీ తెలుసుకుంటే అప్పుడప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాడు దేవుడు. మరి వీటన్నింటినీ కూడా తట్టుకుని కష్టమైనా సరే ఒక నమ్మకంతో మనం బతికాము, అలాగే మన జీవితాన్ని సాగిస్తున్నామంటే మరి నువ్వు అదృష్టవంతుడు బిడ్డ. మరి ఎప్పుడు కూడా సమస్యల కోసం పరిగెత్తుతూ ఉండాలి. అలా పరిగెత్తి నీ విజయాన్ని అందుకోగలిగితేనే అప్పుడే నీ యొక్క మనసు అయితే కుదుటపడుతుంది, ఆనందంగా ఉంటావు తల్లి. నువ్వు ఎంతో అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు ఈ సాయి చెప్పినట్లు అలాగే ఈ ధుని తాకావు తల్లి, ధునిని దర్శనం తీసావు తల్లి. మరి నీకు ఈ యొక్క ధుని నుంచి నీ యొక్క జీవితాన్ని పండించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వెలుగును
దీని నుండి నువ్వు స్వీకరించావంటే నీ జీవితంలో ఏర్పడినటువంటి చీకట్లు ఏదైతే ఉన్నాయో ఆ రాశి ఏదైతే ఉందో అంతా కూడా ధ్వంసమైపోయి నీ జీవితంలో వెలుగుని చూస్తావు తల్లి, విజయాన్ని చూస్తావు తల్లి. మరి ఎవరైతే నీ యొక్క ఓటమికి అలాగే నీ యొక్క బాధలకు కారణమయ్యారో రేపటి రోజున వారు నీ విజయం చూసి కుళ్ళుకొనేలా చేస్తాను తల్లి. అంతటి అద్భుతమైనటువంటి జీవితం నీకు ముందు ముందు ఉంది. మరి వారికి అలాంటి స్థితి కలగాలి అని చెప్పేసరికి నువ్వు ఎంతగానో అవమానిస్తున్నావు కాబట్టి మరి రేపటి రోజునంతే అవమానం బాధ రేపు వాళ్ళకు కూడా అనుభవించేలా నేను చేస్తాను తల్లి. మరి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, దైవం నీకు తోడుగా ఉంది. మరి నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీ సాయినాథుని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను కష్టాల ఊబిలో నేను నీ కష్టాల అన్నిటి నుంచి కూడా తీర్చేస్తాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించవద్దు తల్లి. వారి గురించి ఆలోచించుకుని నీ యొక్క సమయాన్ని పాడు చేసుకోకు తల్లి. నీ యొక్క సంకల్ప బలంతో నువ్వు ముందుకు సాగావంటే నిన్ను ఎవ్వరూ కూడా చెనకలేరు తల్లి. నీ యందు ఒక విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ యొక్క విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అలాగే నీకు ఎన్నెన్నో అడ్డంకులు కలుగజేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి అడ్డంకులన్నీ కూడా నేను తొలగించి వేస్తాను. అలాగే నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎంతటి ఇబ్బంది పెడుతున్నారు అంటే, బాబా నాకు ఈ పరిస్థితి ఏంటి, నేను ఎంత అందరికీ మంచి చేసినా సరే నాకు అంత చెడు ఎదురవుతుంది అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా. మరి బిడ్డ, అది ఎప్పుడు ఈసారి నేను దీనికి ఈ సమస్యకు పరిష్కారంతో వచ్చాను తల్లి. మరి నువ్వు ఈ సాయినాథుని నమ్ముకున్నావు కాబట్టి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టిన తల్లి. ఈ గురువు నిన్ను ఎప్పటికీ వదలడు. ఒక్కసారి నువ్వు నన్ను నమ్ముకుని ఈ యొక్క దునిని సందర్శించావు అంటే ఆ యొక్క దునిలో రగులుతున్నటువంటి ఆ జ్వాల ఏదైతే ఉందో ఆ జ్వాల రూపంలో నీ యొక్క పాపాలన్నీ కూడా ధ్వంసమైపోయి నీకు అద్భుతమైనటువంటి ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క జ్యోతి అనేది నీకు జ్యోతకం అవుతుంది. అలాగే నీ జీవితంలో కూడా జ్యోతి పరంగా ఏ విధంగా ప్రజ్వలిస్తుందో అలాగే నీ జీవితం కూడా ప్రజ్వలిస్తూ మరి నిన్ను వెంటాడుతున్నటువంటి అన్ని బంధాలు కూడా నీ వైపే తిరిగేలా చూస్తాయి తల్లి. మరి నీకు ఎలాంటి కష్టాలు కూడా నేను రానివ్వను తల్లి. బాబా మనసు చాలా భారంగా ఉంది. మరి ఎన్నోసార్లు నీ ముందు కూర్చొని అడుగుతున్నావు కదా, అయినా సరే నాకు ఇవ్వడం లేదు. ఒక్క జాబ్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నానో చూస్తున్నావు కదా తండ్రి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాను కానీ నాకు ఎందుకు ఇవ్వట్లేదు తండ్రి అని చెప్పి అంటూ ఉన్నావు. అలాగే నేను నా బంధాలు గట్టిపడడానికి నేను ఎంతో పాటుపడుతున్నా అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కదా. అలాగే మీ భార్యాభర్తల మధ్య గొడవల్లో నాకెప్పుడు తండ్రి శాంతి కలుగుతుంది, ఎప్పుడు నా భర్త నా మాట వింటాడు, అలాగే నా భార్య నా మాట వింటుంది, ఎప్పుడు నాకు అన్ని పరిస్థితులు చక్కబడతాయి, ఇవన్నీ కూడా నువ్వు అడుగుతూ ఉంటావు కదా తల్లి. మరి ఇవన్నీ కూడా నేను నీకు ఖచ్చితంగా నెరవేరుస్తాను తల్లి. అందుకే ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. అలాగే నువ్వు ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటావు, తల్లి నా బిడ్డలు తండ్రి నా బిడ్డలు ఏమైపోతారో నాకేం తెలియట్లేదు, వారి జీవితం ఏంటి, వారి ప్రశ్నలు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకేమీ అర్థం అవ్వట్లేదు, నేను చాలా డైనమోలో పడిపోతున్నాను అని చెప్పి నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా తల్లి. నీ బిడ్డలకు నేను ఉన్నాను తల్లి. నీకు ఎలా కాస్తున్నానో వాళ్ళు కూడా నా బిడ్డలే కదా. మరి నువ్వెందుకు అంత దిగులు పడుతున్నావు? నీ సాయి ఉండగా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎప్పుడు కూడా నిర్భయంగా ఉండు తల్లి. ఎప్పుడు కూడా నా నామాన్ని స్మరిస్తూ అలాగే భగవంతుని స్మరిస్తూ ఉన్నావంటే ఎలాంటి కష్టాలైనా సరే నీకు దృఢప్రాయంతో తొలగింపబడతాయి తల్లి. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవుని కృప నీ ముందు ఉంది కాబట్టే ఈరోజు ఈ వీడియో వింటున్నామని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను తల్లి. మరి నాకు ఒక్క అవకాశం ఇస్తే నా జీవితం బాగుంటుంది కదా అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా. మరి నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని సరి చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఒక్కసారి చెప్పు బాబా అని నా బిడ్డ నువ్వు అడుగుతున్నావు కదా. నీ తప్పులు ఉంటే కనుక
అవి ఏ విధంగా సరి చేసుకోవాలో నీకు ప్రతిరోజు కూడా నేను ఒక సందేశాన్ని అయితే పంపుతున్నాను. మరి ఆ సందేశం ద్వారా నువ్వు అర్థం చేసుకుని జీవితాన్ని మార్చుకోవాలి తల్లి. ఇవన్నీ కూడా నీ యొక్క జీవిత మార్పుకే తల్లి. అదృష్టం బాగుంటే అన్నీ కలిసి వస్తాయి తల్లి. మనం ఎవరికైనా సరే బాధ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించి, ఎందుకు మనం ఒకరిని బాధ పెట్టాలి మరి అని అడగొచ్చు కదా. మరి ఏ విధమైనా సరే ఒకళ్ళు బాధ పెడుతూ ఉన్నాం అనుకో, మన తప్పు ఏమీ లేకపోయినా సరే అనవసరంగా మనం మాటలు పడాల్సిందే. మరి బాబా చెప్తున్నారు, మరి ఇది ఎటువంటి నీ యొక్క అవసరం లేని దగ్గర నువ్వు మాట్లాడవద్దు అని చెప్పేసి అని. మరి నీకు ఎవరైనా సరే గుచ్చి ఎవరైనా సరే నిన్ను ప్రేరేపించిన, అలాగే నేను ఎన్నో మాటలు అన్నా సరే నువ్వు ఎప్పుడు కూడా వారి యందు కక్ష తీర్చు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ రోజు కాకపోతే రేపటి రోజున వాళ్ళకి సమాధానం చెప్పగల కెపాసిటీ నీకు ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మెదలకుండా ఉండి నిన్ను నువ్వు పాడు చేసుకోకు తల్లి. వారిని దుర్భాషలాడుతూ అలాగే వారిని దూషించుతూ నీ యొక్క జీవితాన్ని నువ్వు ఒక ఏమీ తెలియని ఒక అయోమయమైనటువంటి స్థితిలోకి నెట్టివేసుకుంటున్నావు తల్లి. అలాగే అగమ్య గోచరంగా చేసుకుంటున్నావు. మరి ఇవన్నీ కూడా నీకు ఈ రోజు కాకపోతే రేపు తీరిపోతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాట ఏదైతే ఉందో అది నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేవు తల్లి. అలాగే నేను ఎవరైనా సరే ఏదైనా మాట అన్నారు అంటే ఆ మాటకు నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చెప్పకు తల్లి. అది దాని ఫలితం వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. తల్లి, నువ్వు ప్రమాదంలో ఉన్నావు, మరి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని నేను చెబితే నువ్వు వింటున్నావా? నా మాటలు అస్సలు లెక్క చేయకుండా పెడచెవిన పెట్టి దాన్ని ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చేస్తున్నావు. మరి ఆ తర్వాత ఆ బాధలు అనుభవిస్తే నువ్వే కదా తల్లి. మరి నువ్వు అలాంటి బాధలు అనుభవించకూడదనే కదా నేను ఈరోజు ఇంతలాగా సందేశాలు చెప్తూ ఉన్నా సరే నువ్వు నన్ను ఖాతరు చేయట్లేదు తల్లి. మరి ఆ యొక్క బాధ నువ్వు అనుకున్న చేయలేకపోతే నువ్వు ఎంత లోతుగా ఆలోచించి మరి ఆ యొక్క పనిని మొదలు పెడితేనే అందులో ఉన్నటువంటి నువ్వు నెగ్గగలుగుతావు. మరి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఒక కథ రూపంలో నీకు ఒక సందేశం ఇస్తున్నాను. దీన్ని నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో అంత తొందరగా నీ జీవితం బాగుంటుంది తల్లి. ఒక గొప్ప దేవాలయం, ఆ దేవాలయంలో నిత్యము కూడా పూజలు జరుగుతూ ఉండేవి. మరి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నిత్యం ఆ గుడిలో జనం కిటకిటలు ఆడుతూ ఉంటారు. మరి అక్కడ పనిచేసేటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా గుడి ఆవరణలో శుభ్రం చేసి జీతం తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఒక్కరే గుడిలో పనిచేసే సమయంలో అక్కడున్న విగ్రహాన్ని చూసి ఇలా మాట్లాడతాడు, స్వామి నువ్వెంతో దయార్థ హృదయులు, మీరేమీ చేయకపోయినా సరే రోజంతా కూడా నిశ్శబ్దంగా ఉండి భక్తులు చేసేటువంటి పూజలను ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నావు. మరి మిమ్మల్ని చూస్తే ఇలా నేను కూడా ఎందుకు ఉండకూడదు అని అనిపిస్తుంది. మరి అప్పుడు ఆ దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, రేపు ఒక్కరోజు మాత్రం నువ్వు నాలా ఒక విగ్రహంలా నిలబడి చూడు, కానీ ఒక షరతు మాత్రం నేను చెప్తున్నాను, అది తప్పకుండా నువ్వు ఆచరించి తీరాలి అని భగవంతుడు పలుకుతాడు. మరి భక్తులు ఈ విగ్రహం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే కోరుకున్నా సరే, ఎలాంటి బాధలు చెప్పుకున్నా సరే, ఏమైనా సరే నువ్వు మాత్రం అస్సలు కూడా మాట్లాడవద్దు, మౌనంగా ఉండాలి. దీనికి ఆ పని మనిషి ఒప్పుకుంటాడు. సరే, మరుసటి రోజు ఆ దేవుడు చెప్పినట్టే ఒక శిలారూపంలో నిలబడతాడు. మొదట దేవుడు దర్శనం కోసం ఒక వ్యాపారం చేసే వ్యక్తి వస్తాడు. దేవుని దగ్గరకు సమస్య చెప్పుకుంటూ ఉంటాడు. స్వామి, పోయిన సంవత్సరం నా వ్యాపారం చాలా లాభాల్లో వృద్ధి చెందాయి, ఈ సంవత్సరం కూడా అంతే అభివృద్ధి చెందాలని ఆశీర్వదించు తండ్రి అని మొక్కుకుని ఎలాంటి దాన ధర్మాలు కూడా చేయకుండానే వెళ్ళిపోతాడు. కానీ ఆయన జేబులో దాచి ఉంచినటువంటి డబ్బు ఒక సంచి కింద పడిపోతుంది. మరి ఆ వ్యాపారం చూసుకోకుండా వెళ్ళిపోతాడు. ఇది చూసిన ఆ గుడిలో పని మనిషి భగవంతుడు చెప్పిన షరతు తూచే తప్పకుండా పాటిస్తాడు, మౌనంగా ఉంటాడు. ఇంకొక పేద భక్తుడు వచ్చి ఆ భగవంతుని ముందర ఇలా అంటూ వేడుకుంటూ ఉంటాడు, ఓ భగవంతుడా, నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి,
అని అనుకుంటున్నాను. కానీ మా అమ్మ ఆరోగ్యం కూడా నాకు కొంచెం డబ్బు ఎక్కువగా అవసరం పడింది. మరి ఇందులో మీ సహాయం నాకు చాలా అవసరం తండ్రి. ఎలాగైనా సరే మా అమ్మ చికిత్సకు డబ్బు అందేలా చూడు తండ్రి అని మొక్కుకున్నాడు. మరి ఇక ఆ వ్యాపారి పడేసుకున్నటువంటి డబ్బు సంచిని చూసి, ఇది నాకు మీరు ఇస్తున్నటువంటి బహుమానం అని చెప్పి తీసుకుని ఆ యొక్క పేద వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇక మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతనేమో సముద్ర ప్రయాణం 2 సంవత్సరాలు చేయాలని ఆ స్వామివారి ముందు ఆశీర్వాదం తీసుకుని వెళదామని వస్తాడు. తన కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థన చేసుకునే సమయంలో మొదట వచ్చినటువంటి ఆ యొక్క వ్యాపారి పోలీసులతో వచ్చి, ఇతనే నా డబ్బు సంచి తీసుకుని పోయాడు అని చెప్పేసి ఆక్షేపిస్తాడు. మరి పోలీసులకు పట్టిస్తాడు. మరి ఇదంతా కూడా ఆ గుడిలో పనిచేసేటువంటి ఆ యొక్క పని మనిషి మౌనంగా చూస్తూ ఉండిపోతాడు, తప్ప ఏమీ చేయలేడు. ఇది న్యాయం కాదు కదా. మరి నోరు విప్పకపోతే అన్యాయంగా ఏమీ తెలియని ఒక వ్యక్తి బలైపోతాడు అని అక్కడ జరిగిందంతా కూడా ఆ పని మనిషి పోలీసులతో చెప్తాడు. ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ పని మనిషి వెంటనే మనిషి రూపంలోకి వచ్చి పోలీసులతో ఈ విధంగా చెప్తాడు. ఇక అక్కడి నుండి ఆ పోలీసులు ఆ వ్యాపారి సాక్షాత్తు ఆ భగవంతుడు శ్రీవారే నిజం చెప్పినట్లు ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన సముద్ర ప్రయాణం కోసం వచ్చినటువంటి వ్యక్తి కూడా దేవునికి శతకోటి వందనాలయ్యా అని చెప్పి మరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి అందరూ వెళ్ళిపోయాక శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు అక్కడికి వచ్చి ఆ గుడిలో పనిచేసేటువంటి ఆ యొక్క పని మనిషి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఈ రోజంతా కూడా ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు. ఆ పని మనిషి సంతోషంతో, ఈరోజు ఒక నిరపరాధిని నేను శిక్ష నుండి తప్పించాను తండ్రి అని చెప్పేసి చెప్తాడు. మరి ఈరోజు ఆ వ్యక్తి సముద్ర ప్రయాణం కోసం వెళ్తున్నటువంటి ఎక్కువ గాలి వీచడంతో అతని ప్రాణాలకే ప్రమాదం ఉంది కాబట్టి అతన్ని కట్టి పడేసే ప్రయాణాన్ని తప్పించాల్సి ఉండేది. ఇది విన్నటువంటి ఆ పని మనిషి స్వామివారి మీద కాళ్ళ మీద పడి కన్నీళ్ళు కారుస్తూ అంటాడు, స్వామి మీ లీలను నాకు అంతుపట్టలేదు, అస్సలు ఏం మాట్లాడుతున్నారు మీరు, నన్ను క్షమించండి. ఇప్పుడు నేనేం చేయాలి? తన ప్రాణాలను ప్రమాదం దానికి కారణం నేనే అయ్యాను కదా, నాకు ఇది పెద్ద పాపం అనుకుంటూ ఉంటున్నాను. మరి ఇలా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ దేవుడు, ఏడవకు, నేను దీన్ని ముందే ఊహించాను, ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు, తాను అనుభవిస్తేనే కానీ ఆ యొక్క కర్మ తొలగిపోదు అని చెప్పి ఆ స్వామివారు ఆ పని మనిషికి సమాధానం చెప్పి తన పని తాను చేసుకుని యథావిధిగా శ్రీమన్నారాయణుడు తన స్థానంలోకి వెళ్ళి నిలబడతాడు. ప్రతి సాయి భక్తుడు కూడా ఈ కథ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ భగవంతుడు చేసేటువంటి పనులు కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, భక్తితో కొలిచినా కొలవకపోయినా, నేను చేసే పనులన్నీ కూడా నీకు అర్థం కాకపోయినా, నన్ను కోపగించుకున్నా సరే, లేదు అంటే ప్రేమించినా సరే, నీ కోసం నేను చేయవలసింది చేసి తీరతాను బిడ్డ. మరి మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఒక నమ్మకం. ధైర్యంగా ఉండు, ఓపికతో ఉండు. తన ప్రయాణాన్ని నేను ఆపాలి అంటే తనకు వేరే ఆటంకాన్ని కలిగించాల్సి ఉంటుంది. తను వెళ్ళవలసినటువంటి సముద్ర ప్రయాణం అయినా సరే నేను నా భక్తుని ప్రాణాలు కాపాడుకోవాలి కదా. మరి అందుకు గాను నేను ఇంకొక ఉపాయం ఆలోచించి అతన్ని విడుదల చెయ్యేలా చేశాను. ఆ తర్వాత ఆ వ్యాపారికి కావలసినటువంటి సొమ్ము ముడుతుంది. ఆ తర్వాత ఆ పేదవాడి వ్యక్తికి, ఎవరైతే భగవంతుని నమ్ముకుని వచ్చాడో, తన అమ్మ కోసం చికిత్స కోసం డబ్బు కావాలని వేడుకున్నాడు కాబట్టే వ్యాపారి సొమ్ము అతనికి అందింది. అలాగే ఆ వ్యాపారి ఏ విధంగా లబ్ధి పొందాడు అంటే, కేవలం ప్రజలను మోసం చేసి సంపాదించినటువంటి సొమ్ము కాబట్టి ఇది ఎవరికి చెందాలో వారికే చెందాలి అని ఈ విధంగా చేశాను అంటూ ఆ పని మనిషికి చక్కగా శ్రీవారు వివరించారు. మరి ఈ కథలో చాలా గొప్ప సారాంశం దాగి ఉందని చెప్పేసి మనం గుర్తించాలి. దైవలీలలు అనేవి అంతు చిక్కలేనివి, వాటిని మనం అర్థం చేసుకోలేము, ఆచరించలేము. కాబట్టి మౌనంగా భగవంతుడు ఇచ్చేది మనం స్వీకరించి దాన్ని తప్పకుండా మనం పాటించుకుంటూ వెళ్తే
సరిపోతుంది. కేవలం మనకు కావాల్సిన భక్తి, శ్రద్ధ, ఈ రెండు కూడా ఎంత ఓపికగా ఉంటే జీవితంలో అంత తొందరగా నువ్వు ఎదగలుగుతావు బిడ్డ. నువ్వు ఎక్కడ ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళ పడే బాధ ఏమిటో నీకు కూడా బాగా అర్థమవుతుంది. మరి మనం ఒకరి సంతోషం కారణం కావాలి, కానీ ఒకరి బాధకు మాత్రం మనం ఎప్పుడు కూడా కారణం అవ్వద్దు. కొందరి కోసం మనం భరించలేనంత బాధని కూడా అనుభవిస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఆ బాధ కన్నా వారితో బంధం ముఖ్యం. కాబట్టి వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. కొన్ని బంధాలు మనం ఎంతో తెంచుకోవాలని చూసినా సరే ఆ భగవంతుడు మనల్ని ఆ బంధాల నుండి వేరు చేయడు కూడా. మనం ఎంత ప్రేమ చూపించినా సరే అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మరి వాళ్ళకి మన ప్రేమ ఎప్పటికీ కూడా కనిపించదు, వినిపించదు. మరి మన బాధ కూడా కనిపించదు. మనం అలా చిన్న చిన్న మాటలతో మరి ఎదుటివారి యొక్క జీవితాలను మనం శాసించకూడదు అని చెప్పేసి ఒక్కసారి గుర్తుపెట్టుకో బిడ్డ. తల్లి, జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేమో, కొన్ని నిజస్వరూపం మనస్తత్వం బయటపడుతూ ఉంటుంది. మరి మొదట అవి మనల్ని బాధించినా సరే జీవితాంతం ఏడాల్సిన బాధను దూరం చేస్తుంది. కాబట్టి అవి అనుభవించు. ఈరోజు నువ్వు అనుభవిస్తేనే రేపటి సంతోషాలు అనేవి నీకు వెతుక్కుంటూ వస్తాయి. మరి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనాన్ని ఇంకా దగ్గరవుతున్నారని అర్థం చేసుకో బిడ్డ. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోపడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం కవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేసేంత స్తోమత నీకు ఉండాలి. అంతేకాని బంధంలో ఎలాంటి మార్పు వచ్చినా సరే ఆ బంధానికి ఇవ్వాల్సినటువంటి విలువ నువ్వు ఇస్తూ ఉంటే అది అర్థం లేని తల్లి. మౌనంగా ఉండి చూడు. చేతకానిది మౌనం అనేది అంతకన్నా కాదు. మరి ఎన్నో జవాబులు దాగి ఉన్నటువంటి సముద్రం లాంటిది మౌనం. మరి ఎవరో ఏదో అన్నారని ఆ క్షణం నువ్వు కోప్పడి వారి మీద అరిచేస్తే అది నిన్నే బాధిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ. ఇది ఎంతవరకు నువ్వు ఇలాంటి సందేశాలు వినగలుగుతున్నావు అంటే అది నీ యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఈ సందేశం వినగలిగావు తల్లి. అలాగే నువ్వు మరి ఇలాంటి బాధలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక్కసారి ఈ సాయం తలుచుకో, మౌనంగా ఉండు. అంతేకాని అది ఆ క్షణం బూడిదలో పోసిన నీరులా మారిపోతుంది. మరి తల్లి, ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే భగవంతుడు నిన్ను ఎలా ఏడిపించాలో అలాగే ఏడిపిస్తాడు తల్లి. కాబట్టి ముందు ఏడిపించడం మానే. కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టే వాళ్ళు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది బిడ్డ. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిని చేయడం, అలాగే మన సంతోషం కోసం ఎదుటివారి బాధలు రెట్టింపు చేయడం, ఇది చాలా ఇంకొకరి బాధలకు కారణం అవుతుంది బిడ్డ. ఈ రెండు ఈ క్షణం నువ్వు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అవి రేపటికి నీ పతనానికి నాంది అని చెప్పేసి గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు తెలిసిన రాజు నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారిని చులకన చెయ్యకు. అలాగే నిన్ను ఏదో ఎవరో చెప్తున్నారని చెప్పేసి వాళ్ళని నువ్వు కోప్పడి నీ యొక్క స్వభావాన్ని ఎందుకు మార్చుకుంటావు తల్లి? నీ స్వభావాన్ని ఎందుకు కోపంగా మార్చుకుంటావు? నువ్వు మౌనంగా ఉండు, అంతా దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నేను ఏడిపించవచ్చు, రేపటి రోజున వాళ్ళే ఏడుస్తారు. ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నువ్వు తెలుసుకునే రోజు. మరి ఆ రోజున నువ్వు పశ్చాత్తాపడతావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారిని ఎప్పుడు దూషించవద్దు. అలాగే ఎవరైనా సరే దూషించినా సరే వారిని ఆ యొక్క భగవంతుని యొక్క వారి ఇదికే వదిలేసి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు తల్లి, ఆనందంగా ఉండు. నీ యొక్క ఆనందమే నీకు శ్రీరామ రక్ష. మరి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఒక యంత్రం చెడిపోవడం మొదలైతే దాని నుండి అనవసరమైనటువంటి శబ్దాలు వస్తాయి. మరి ఒక మనిషి పతనానికి కూడా అంతే విధంగా పతనం మొదలైంది అంటే అతని నోటి నుండి అహంకారంతో కూడినటువంటి తప్పులు చేసేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు ఎలా బతకాలి అని అనుకుంటున్నావో, నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలను నువ్వు తీసుకోగలిగావో దాన్ని బట్టే నీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంది బిడ్డ.
మరి ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈరోజు ఈ సాయి నీకు ఈ సందేశం ఇస్తున్నాడు అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడో ఏదో ఒక తప్పు చేసి ఉంటావు. మరి దాన్ని సరిదిద్దే ప్రయత్నంలోనే ఈ సందేశాన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఈ యొక్క సందేశంతో నీకు మార్గాన్ని చూపిస్తున్నానండి. బాబా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక గొప్పదైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి బాబా గారు హెచ్చరించేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశం మన యొక్క జీవితాలకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుందని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు ఈ వీడియో ముగిస్తున్నానండి. మరి ఈరోజు ఈ వీడియో ఎంతమందికి బాగా నచ్చిందో ఒక్కసారి శ్రద్ధ షబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానివల్ల మరికొన్ని వీడియోలు మీ ముందుకైతే రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే ఇది చూస్తమే కాదు, ఎదుటివారికి కూడా మీ యొక్క బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఏమో ఈ యొక్క వీడియో ఎవరో ఒకళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు అన్న చిన్న ఉద్దేశంతోనే నేను అడుగుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ యొక్క లైకే మాకు చాలా గొప్పదైనటువంటి వరంగా భావిస్తున్నామండి. మరి రేపటి సాయి వాక్కుతో మరలా మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.